భగవద్గీత 7వ చాప్టర్‌లో ఏం చెప్తాడంటే జ్ఞాన విజ్ఞాన యోగం అంటాడు. జ్ఞానం అంటే ఏంటి? విషయాన్ని అర్థం చేసుకోవటం. అసలు పరమాత్మ తత్వం ఏంటి అనే విషయం గ్రహణకు తెచ్చుకోవటం. విజ్ఞానం అంటే ఏంటి? ఎలా దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలో తెలుసుకోవటం. అంటే ఏ విషయం అని అంతే. మనం భౌతికంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా ఫస్ట్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. తర్వాత దాని మీద మనం కొంత వర్క్ చేసుకోవాలి. దాని తర్వాత దానికి సంబంధించిన అనుభవం మనకొస్తుంది. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇక్కడ ఈ మహానుభావుడు ఏం చెప్పాడు? ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో అంటే ఏంటి? ఎవరైనా సరే నా మీద కంప్లీట్‌గా నేనే కావాలి అనేటువంటి అనన్యమైనటువంటి భక్తి గనక నాకు చూపిస్తే అప్పుడు నేను వాళ్ళకి విషయం చెప్పాను అంటే సత్యమేంటో అసత్యమేదో చెప్తే ఇంకా ప్రపంచానికి సంబంధించినవి తెలుసుకోవాల్సినవన్నీ ఏవి ఉండవు. కాకపోతే ఇదంత తేలికేం కాదు. ఎందుకంటే కొద్దో గొప్పో కన్సిస్టెంటీ అంటే ఏంటి? నిష్కామ కర్మ చేసి తర్వాత మనసు మీద యోగంతో పనిచేసి ఎవరైతే నిశ్చలంగా మనసు పెట్టుకుంటారో వాళ్ళకి ఇది పెద్ద కష్టంగా అనిపించదు అని చెప్తూ ఏం చెప్తాడు ఈయన అంటే, సరే నేను ఉన్న విషయాన్ని బోధిస్తానయ్యా, అది వినమని చెప్తూ తత్వాన్ని చెప్తాడు. ఏంటి తత్వం చెప్తాడు? ఇది మొత్తం ఎంటైర్ సృష్టి మొత్తం ఆ అపరాప్రకృతి పరాప్రకృతి అనే 2 విధాలుగా వచ్చిందయ్యా. అపరాప్రకృతి అంటే ఏంటి? దాన్ని నా ప్రకృతి అనేది కూడా వాటిని ఏమంటారు? అష్టప్రకృతి అంటారు. పంచభూతాలు భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ పంచభూతాలు 5 నా ప్రకృతేను. ఆ తర్వాత ఏంటి? ఇంకా 3 ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారం, ఈ 3 మొత్తం టోటల్గా ఈ 8 ఈ జడము ఇవి నా నుంచి వచ్చినవేను. దీంతో పాటు ఇంకొక ప్రకృతి ఉంది, దాన్ని పరాప్రకృతి అంటారు. అదేంటి? చైతన్యము, జీవత్వానికి సంబంధించింది. ఈ 2 ప్రకృతులకి ఆధారం నేనేను, ఏమొచ్చినా నా నుంచే వచ్చినాయి అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ పరమాత్మతత్వమైనటువంటి జీవ చైతన్య ప్రకృతి మనతో ఉంది కాబట్టే మనం ప్రాణంతో ఉన్నాము. అంటే ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? ఆ పరమాత్మతత్వానికి ఏమన్నా నామరూపాలు అవన్నీ ఏం చెప్పాడా? ఇప్పుడు మనం బల్బు పెడితే వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ లాంటి భగవతత్వమే ఆయన. అంతే, అంతకు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అలాంటి భగవతత్వం నుంచి వ్యక్తమైందనమాట ఈ ప్రకృతి అంతా. మరి వ్యక్తం అయితే మరి నాకు ఈ శరీరం ఎందుకు వచ్చింది? మరి నేను ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయి? ఒక శరీరానికి ఎందుకు తేడా ఉంది? అష్ట ప్రకృతులు అందరిలో ఉన్నది ఒకటే, ఏం తేడా లేదు. కాకపోతే ఏంటి? ఎప్పుడైతే ఈ చైతన్యం వచ్చిందో, ఈ జీవత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో అప్పుడు ఏం చేసుకుంది మన మనసు ఒక షేప్ తయారు చేసుకుంది. షేప్ అంటే ఏంటి? ఒక నామం అనమాట, ఒక ఆలోచన చేసిందనమాట. ఎట్లా షేపు? ఇది ఈ రూపంగా ఇలా ఉండాలి అని. దేనికి ఇలా చేసుకుంది? అప్పుడేమైపోయింది? ఈ పరమాత్మ తత్వాన్ని కాస్త వెనక్కి తోసేసి ఈ జీవ చైతన్యం తీసుకున్నటువంటి ఈ శరీరమే సత్యం అనుకుంటూ ఇక అన్ని సృష్టించుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది. అంతకంటే ఏం లేదు. అంటే ఏంటి? మనం ఉన్నాము అంటే మనతో ఉన్నది భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవటమే మనం అనుభవానికి